ఇచ్చి ఫ్రీ హోల్డ్ చేస్తాం. వాళ్ళు కావాలంటే అమ్ముకుంటారు, వాళ్ళు ఉంటారు, హ్యాపీగా ఉంటారు. దట్ విల్ డూ ఇట్. ఇవి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు తేవాల్సిన మార్పులు. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. దీన్ని మీరు లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. టైం కూడా చాలా క్లియర్ టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అది చేయాల్సిన కోరుతూ నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం. రిజిస్ట్రేషన్. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతే 15 నిమిషాలు. పాస్బుక్స్ ఒకసారి ప్లీజ్ కైండ్లీ కలెక్టర్స్ ఒకసారి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో ఒకసారి ముందు చెక్ చేసుకోండి ఇచ్చే ముందు. ఎందుకంటే మనం రీప్లేస్మెంట్ ఆఫ్ పాస్బుక్స్ ఇస్తున్నాం పాతవి కాబట్టి వచ్చి రెడీగా ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. దయవుంచి. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ వైజాగ్ సార్, ఎక్కడైతే సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారో ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చినాయి ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ది గెటింగ్ ఇన్ టు ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. అదొక ఫోన్గా ఎస్పెషల్లీ వైజాగ్, విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. అది మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫోన్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, ఒక డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో ఆ 5-6 జిల్లాలు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఈ జిల్లాలో బోత్ పోలీసు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ, ఇంటర్ఫరెన్స్ కానీ ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. ఎవరైనా సరే, దట్ ఈస్ ది మ్యాండేట్. మీరు క్లియర్గా ఉండండి. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. ఓకే, నెక్స్ట్. ఎస్ సార్, రిజిస్ట్రేషన్స్ సార్. ఇది ఈ రెవెన్యూ ఎర్నింగ్ అంతా కూడా వినయ్ కవర్ చేస్తారు. వినయ్ ఓన్లీ 2 minutes. Yes, sir. Until we have only 10 slides, sir. Ma'am, the other. నువ్వు బ్రీఫ్గా సెన్సిటైజ్ చేసి Only infographics, sir. I mean, there is just to show you how much percentage of revenue we collect. కలెక్టర్స్ సెన్సిటైజ్ చేయండి. మళ్ళీ 1 hour అయినా ఉండాలి వాళ్ళకు, ఎవరికి ఎస్పీస్కి. Sir, thank you, sir. Sir, this is the, I will only focus on the state-owned revenue for 25-26, sir. This is just a snapshot for all the collectors, sir. So for this year, we have targeted a revenue collection, state-owned revenues from taxes and non-tax revenues. So this is total of 1,34,000 crores that we have targeted for this year. And this will primarily come from various revenue generating departments like commercial taxes, state excise, stamps and registration, and vehicle taxes primarily. And mines and geology will constitute the non-tax revenue. Next. Coming to the performance, sir, Q1 and Q2, since they are already behind us and we are almost at the end of Q3 of this financial year. For Q1 and Q2, we have shown the performance of various departments, sir. The first 5 departments are the primary revenue generating departments. All of them in the first quarter, except for a minor reduction in the commercial tax collections, remaining all departments have shown positive contribution to the state revenue. Similarly, in Q2, all the revenue generating departments have shown increased percentages of revenue collection as compared to 24-25, sir. So this is year-on-year comparison.